16వ తేదీన అనుకుంటా, 16వ తేదీన 17వ తేదీన కాపులకు సంబంధించినటువంటి సమావేశం ఉంది, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపై. కాపు చేసి మరోసారి సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదో కొద్దిగా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. మీ వరకు వచ్చిందా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అది ఎవరు కండక్ట్ ఒకటి సార్, చేస్తున్నారు ఏంటి? ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు 1994 నుంచి స్టార్ట్ చేసినటువంటి కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారి టైంలో ఆయన నిరాహార దీక్ష చేసి ఒక మంచి ఆర్డర్ తీసుకొచ్చారు, జీవో నెంబర్ 30. సో దాని ద్వారా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కానీ, లేకపోతే రిజర్వేషన్ లో ప్రధాన ప్రయారిటీ అధిక సామాజిక వర్గమైనటువంటి కాపులకి పెద్దపీట వేస్తూ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నారు. దాని తర్వాత దాన్ని పక్కన పడేసినారు. అలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది, జీవోలు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటారు. తర్వాత ఆ రిజర్వేషన్ దాని గురించి మాట్లాడితే కాపు కార్పొరేషన్ ఇచ్చామంటారు. ఆయన కులాన్ని నెత్తినేసుకొని భస్మాస్వర హస్తంలాగా ఆయన అడగారిపోయాడండి. కులాన్ని ఎప్పుడు నెత్తినేసుకోకూడదని ఆయన చూసిన తర్వాతే మా లాంటి యువ నాయకులకో లేకపోతే రాజకీయంలో వద్దాం అనుకున్న వాళ్ళకో బాగా అర్థమైంది, బాగా బుద్ధి వచ్చిందండి. ఎందుకంటే కులాన్ని నెత్తినేసుకుని కులాన్ని గురించి తాపత్రయ వ్యక్తిని కులద్రోహిగా చిత్రీకరించాలనుకున్నటువంటి గౌరవ టీడీపీ పార్టీ వారి అనుసంధానం వారికి మేము ఏం చెప్పాలో అర్థం కాలేదండి. ఇకపోతే కాపు జేఏసీ అంటూ ముందుకు వస్తూ ఈ రోజు మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మా రిజర్వేషన్ ఏంటి, మా వాటా ఏంటి, మా ఇంకోటి ఏంటి అని అడుగుతామని నిన్నటి రోజు అనుకోండి ఎక్కడ అది వైజాగ్ లో సభ పెట్టారండి. ఆ సభలో నాకు చూస్తే అంటే ఎక్కడ సభ పెట్టినా నేను పొలోమని పరిగెట్టేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఎందుకంటే కాపు రిజర్వేషన్ ఏమన్నా కొద్దిగానే కదులుతుందా, ఏమన్నా అయ్యే అవకాశం ఉందా, ఆ జేఏసీలు ఏమన్నా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా ధైర్యంగా పనిచేస్తారా అని చూసేదానండి. అయితే సడన్ గా నిన్నటి రోజు వైజాగ్ లో నేను అడిగినానండి ఆ కాపు జేఏసీ నాయకుల్ని చేతులు పట్టుకొని, మరి అయ్యా ముద్రగడ గారు చనిపోయారు, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి కాపుల్లో రావాల్సినటువంటి రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ ఇవన్నీ మీరు దగ్గరుండి నడిపించాలండి అని నేనే స్వయంగా అడిగానండి. అది కరెక్ట్ గా కళ్యాణ మండపం నుంచి బయటకు వచ్చి అక్కడే జువ్వుమని ఒక కారు వచ్చిందండి, పెద్ద పడవంత కారు, 4 మూళ్ళు అండి దాని నెంబర్. ముందు లోకేష్ గారి బొమ్మ, వెనక చంద్రబాబు గారి బొమ్మ వచ్చిందండి. చక్కగా తెలుగుదేశం జెండా కాదు. ఆ డోర్ ఓపెన్ అయిపోయిందండి. ఆ డోర్ దాంట్లో ఎక్కేసైపోయింది. ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన వాళ్ళు, ప్రభుత్వానికి ఎదురు వెళ్లాల్సిన వాళ్ళు ప్రభుత్వ వెహికల్లో వెళ్ళిపోతే రిజర్వేషన్ ఉద్యమం ఎటెలు వెళ్ళిపోతుందండి. అంటే ప్రభుత్వంతో మనకేమీ సంబంధం ఉండకూడదు, చంద్రబాబు గారితో ఉండకూడదు, సొంత కులమైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఉండకూడదు. ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది పవన్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు గారైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి కాపు జేఏసీ అంటే అలా ఉండాలండి. అలా ఉండాలని కాబట్టే ఆయన ఏ పదవి తీసుకోకుండా ఉద్యమాలు చేసేసి ఆయన కాపులు కూడా శత్రువుగా క్రియేట్ చేసేసినారు. పక్క కులపోళ్ల దగ్గర ఎదుగో వాళ్ళ కోసం పాటుపడుతున్నాడు, మనల్ని పక్కన పడేసినారని ఒక నిందారోపణలు కూడా వేసేసినారండి. పిఠాపురానికి సంబంధించినటువంటి ఎంతో మంది కాపులు ఆయన చెప్తే గతంలో గెలిపించినారండి. వర్మ గారు ఇండిపెండెంట్ గా ఎలా గెలిచినారండి? ఎన్ని మార్లు ముద్రగడ పద్మనాభం గారి దగ్గరకు వచ్చారు. కాకినాడ ఎంపీ టికెట్ కృష్ణన్ రాజు గారు అంటే మీకు తెలుసో లేదో, అక్కడ కాపులకి ఇస్తే తప్ప బయటోడికి ఇస్తే గెలవడండి. ఇటైనా కాపే, అటైనా కాపే. అలాంటిది కృష్ణరాజు గారిని గెలిపించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అంటే కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన నోటి మాట మీద ఓటేసే వాళ్ళని ఈ రోజు ఆయన చనిపోయే ముందు కూడానండి, హాస్పిటల్కి వెళ్లే ముందు కూడా అక్కడేదో పల్లెలో ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ముద్రగడ గారు రావాలి అని మీరంటే పల్లెలో వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఫంక్షన్ లో కూర్చొని ఆ ఫంక్షన్ అంతా చూసి వాళ్ళకన్నీ సాదర బాధకాలు విని వచ్చారటండి. అటువంటి వ్యక్తిని ఈ రోజు కులద్రోహిగా చిత్రీకరించింది ఎవరో తెలియదు కానీ ఆయనంటూ బతుకుంటే ఈ జేఏసీలో ఇంకొకళ్ళు గేట్లు దాకా కూడా బహుశా వచ్చి ఉండేవాళ్ళు కాదండి. మేము ఇప్పటికీ జేఏసీలు నమ్ముతున్నాం. పార్టీలకు అతీతంగా మీరు ఉద్యమించండి, ఆ పార్టీల వెహికల్ వాడకండి, వాళ్ళకి దూరంగా ఉండండి, మీరు నిబద్ధతగా పనిచేయండి, వాళ్ళని నిలదీయండి, వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళ కాళ్ళ పట్టుకోండి. కాపుల్లో ఒక నాయకుడుగా మీరు కాండి. అంతేకాని వాళ్ళు ఇచ్చిన కార్లలో, వాళ్ళు ఇచ్చిన వెహికల్లో, వాళ్ళ బొమ్మల్లో మీరు ఎక్కి వాళ్ళనే నిలదీస్తారండి. ఇక ముందుకెళ్ళైనా ఈ రిజర్వేషన్ ఉద్యమం, కాపు కార్పొరేషన్ నిధులు వస్తాయా? ఆపేసిందే వాళ్ళు కదా. వాళ్ళతో ప్రయాణం చేస్తే వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారండి? వాళ్ళ మీద ఉద్యమించాలి కదా. సో దయచేసి కాపు జేఏసీ అనేటటువంటి పెద్దలు పార్టీలకు అతీతంగా స్ట్రాంగ్ గా నిలబడి కాపుల పాలిట దేవుడుగా మారండే కానీ వాళ్ళతో వెళ్ళి రాజకీయ రంగులు అంటించుకోకండి దయచేసి. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసినాను కాబట్టి వాళ్ళని చేతులు పట్టుకొని బతిలాడినప్పుడు నాకు నమ్మకం ఉందండి, వీళ్ళు చేయగలరు, ఏదో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు, ప్రభుత్వం భయపడిద్దని. కానీ ఎప్పుడైతే పెద్ద పడవంత కారు
చంద్రబాబు గారు, లోకేష్ గారు బొమ్మ ఎక్కిన కార్లు వాళ్ళు వెళ్ళిపోతుంటే నా ఆశ అలా వెళ్ళిపోయిందండి. అంటే మరి అది మీరు చెప్తున్నట్టు టీడీపీకి సంబంధించినట్టు కారులో కాపు చేసే నాయకులు వెళ్ళిపోవడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలతో కాపు చేసే నాయకులు కుమ్మక్కారని అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళ స్పాన్సర్డ్ ఉద్యమం అనుకోవచ్చా ఇది? అదే అర్థం కావట్లేదండి. వీళ్ళు ఆయన కారెక్కి వెళ్ళిపోతే వాళ్ళ స్పాన్సర్డ్ ఉద్యమా, వాళ్ళ మీద వీళ్ళు పోరాడగలరా, వాళ్ళ మీద వీళ్ళు ఉద్యమించగలరా, మన హక్కుల కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళతో మనం పోరాటం చేస్తున్నారు అనుకోండి భారతీయులు, బ్రిటిష్ వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి బ్రిటిష్ వాళ్ళ కార్లు ఎక్కి మనం మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఉద్యమం చేస్తే అది అవుతుందా అండి? అవదు కదా. బ్రిటిష్ వాళ్ళు విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు కూడా తగలబెట్టింది దేనికండి? వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు తగలబెట్టింది దేనికి? మీరు నేసిన వస్త్రాలు మేము వేసుకోము, మేము చేనేత వస్త్రాలు వేసుకుంటాము అని గొప్పగా పోరాడాల్సినటువంటి ఉద్యమంలో వాళ్ళు ఇచ్చిన కార్లలో మీరు వెళ్ళిపోతుంటే ఇక ఉద్యమ స్ఫూర్తి ఎటు వెళ్ళిపోతుంది? అది అబద్ధమా? 4 మూళ్ల కారు మీరు ఎక్కలేదా? నేను మీ చేతులు పట్టుకొని అడగలేదా? జేఏసీ అంటే ఎంత నమ్మకంతో ఏ ఊర్లో పెడితే ఆ ఊర్లో బాగలే నేను కూడా పరిగెట్టుకుంటూ వస్తున్నాను కదా మీకోసం. ఏదో చేస్తారు, ఏదో నిలబడతారు అంటే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడండి, ప్రభుత్వ కార్లు వాడకండి. ఉద్యమించే వాళ్ళు ముద్రగడ గారి లాగా నిజాయితీగా మీ పదవులు పక్కన పెట్టి వైసీపీలో వాళ్ళు వచ్చి నెత్తినేసుకుంటారా, లేకపోతే టీడీపీకి అనుసంధానంగా ఉన్న వాళ్ళు టీడీపీని దూరం పెట్టి నెత్తినేసుకుంటారా? మాకైతే తెలియదండి. అయితే మన దాసరి రాము గారు మాత్రం అటు టీడీపీతో లేకపోతే ఇటు వైసీపీతో అందరితో మాట్లాడతారు, కానీ ఎవరితో కోఆర్డినేషన్ ఉండరు. కానీ ఉద్యమించేటప్పుడు అందరినీ నిలదీస్తారు. అందరితో పాటు అసలోడైనటువంటి మనవను కూడా అప్పుడప్పుడు నిలదీయండి అయ్యా. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి, కులంలో మనలో ఒకడు బయటికి రావాలని అనుకోండి అని అన్నాడు. కాబట్టి అప్పుడప్పుడు ఆయన కూడా అడగండి. నన్ను ఎందుకు అడుగుతారు? నన్ను కుల చట్టంలో చుట్టకండి, కులానికి నాకు సంబంధం లేదు, కులానికి మంచి చేయడానికి ఏమన్నా నేను పార్టీ పెట్టానా అని మాట్లాడుతుంటే, నువ్వు చేయకపోతే చేయకపోయావు, చేయనని మాత్రం చెప్పకయ్యా. నువ్వు చేయకపోతే చేయకపోయావు, చేయనని చెప్తే పక్కనోళ్ళు నవ్వుతున్నారు. మొగుడు కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అవమానపడింది ఆ భార్య అన్నట్టుగా తమరు చెయ్యనంటే మాకు ఇంకా పక్క వాళ్ళతో వెకిలిగా ఉందండి. చూసారా, బాగా చేశాడుగా, ఎందుకు చేస్తానంటే అవసరాన్ని వాడుకున్నాడుగా, మీ ఓటింగ్ కావాలిగా, కాటాలో పెట్టి మీ ఓటింగ్ నమ్మేశాడుగా అని పక్కనోళ్ళు చెప్పుకుంటున్నారండి. పక్కనోళ్ళు చెప్పుకుంటున్నారు. దయచేసి మీరు చేయకపోయినా పర్లా, కాపుల గురించో కాపు రిజర్వేషన్ గురించో మీరు ఏ స్టేట్మెంట్ లేవకండి. వాళ్ళ ఉద్యమాలు ఏదో వాళ్ళు చేసుకుంటారు, ఏదో వాళ్ళ తాపత్రయం వాళ్ళు పడతారండి. సో ఈ విషయంలోనండి, ఈ విషయంలో ఢిల్లీలో జరిగిన ఒక ఘటన మీకు చెప్తానండి. నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు జరుగుతున్న టైంలో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు అన్నారు, చాలా గొప్పగా తెలుగులో మంచిగా TV5 ABN అప్పట్లో అన్నింటిలో చెప్పేదానండి దిశ కేసు గురించి. చాలా బాగా చెప్తున్నావు అమ్మా, ఈ కేసు నెత్తినేసుకున్నావు, చక్కగా నీలాంటి వాళ్ళు జడ్జి అవ్వాలి కదా, వై డోంట్ యూ గో ఫర్ ద జడ్జి చాయిస్ అన్నారు. సార్ నాకు అప్పట్లో రిజర్వేషన్ లేదండి, నేను చదువుకునే టైంకి నా వయసు 36 వచ్చిందండి, రిజర్వేషన్ ఉంటే 40 వరకు ఉండేదాన్ని, రిజర్వేషన్ లేక జడ్జి అవ్వలేకపోయానండి అన్నానండి. అప్పుడు ఆయన ఏం చెప్పారంటేనండి, రేపటి నుంచి ఒక 1 వీక్ మీరు డైలీ 10కి రండి, ఈ రిజర్వేషన్ ఏ ప్రాసెస్ లో అవుతుంది, పక్క స్టేట్ చెన్నై ఎలా చేసింది అనేది మీకు ప్రాసెస్ చెప్తాను, బై ఛాన్స్ ఇది అయ్యే అవకాశం 100కి 200% ఉంటుంది ఇలా గనక జరిగితే అన్నాడు. రోజు 10ంటికి ఆయన రమ్మన్నారని 8ంటికే కింద ఖర్చు వేసుకుని కూర్చునేదానండి. అప్పటికే ఆ ఛాంబర్ తెరవరండి, ఆ ఛాంబర్ తెరవరు. కరోల్ బాగ్ నుంచి 2-3 మెట్రోలు పట్టుకొని వచ్చేదాన్ని. సో వచ్చి కూర్చునేదాన్ని. సరే రోజు సార్ చూసినారు, ఒక రోజు ఏదో ముందే వచ్చేస్తున్నారు, 8 కల్లా 9 కల్లా వచ్చేస్తే, ఏంటి అమ్మాయి ఇక్కడ కూర్చుందంటే రోజు ఇక్కడే వచ్చి కూర్చుంటుందండి అన్నారు. ఒక రోజు నా లోపలికి పిలిచి గట్టిగా అడిగారు, ఎందుకని నీకు ఈ కాపు రిజర్వేషన్ అవసరము, లేకపోతే దీనికోసం చాలా కష్టపడాలని ప్రయత్నిస్తున్నావంటే, ఇది లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందండి. కాపుల్లో మగవాళ్ళు పౌరుషానికి లేకపోతే ఇంకొక దానికి పోయి అప్పుల పాలైపోతున్నారండి. ఈ రిజర్వేషన్ ఉంటే ఆడపిల్లలకి ఉపయోగం కలుగుతుందండి అంటే ఆయన ఏమన్నారంటే, అమ్మా మీలో ఒకడు ముఖ్యమంత్రి అయితే, మీకు న్యాయం చెయ్యాలని భావిస్తే, ఆ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేస్తే, ఆ బిల్లుని సెంట్రల్ లో పాస్ చేసే అవకాశం ఆయన దగ్గరుండి చూడగలిగితే ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవుతుంది అన్నప్పుడు మాలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందండి. అవుతాడండి, ఇవాళ కాకపోతే రేపు అవుతాడండి, పార్టీలో బలంగా నిలబడుతున్నాడండి అని ముక్త కంఠంగా మాట్లాడిన మాకు, నేను ఎప్పటికీ ముఖ్యమంత్రి అవను, నేను కాపులకు ఏమీ చేయను, వాళ్ళ ఓటింగ్ నే వాడుకుంటాను, 15 ఏళ్ళైనా అవతలోడే ముఖ్యమంత్రి, ఆయన తర్వాత దేవాంశం చేస్తాను, నా వ్యూహం నాకుంది, కాసేపు బయటకు వస్తాను, కాసేపు లోపల ఉంటాను, 14 నుంచి ఆయనతోనే లోపల బయట ఆట ఆడుతున్నాను అంటే ఇక కాపుల్లో ఆశ నిర్వీర్యం అయిపోదండి. సో ఇటువంటి వ్యక్తిని నమ్మాలా వద్దా అని రానున్న కాలంలో సమాధానాలు బాగానే మాట్లాడతారండి ప్రతి ఒక్కరూ కూడా. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.